చెప్పినట్టుగానే ఆ మైకిల్ పైన ఇంకా అలానే ఆ గ్రీన్ గ్యాంగ్ పైన మనమైతే అటాక్ చేద్దాం. కంగారు పడకు, నువ్వు నా ప్రాణాలు దక్కించావు, నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించావు. ఇప్పుడు ఇక్కడున్న సైన్యం మొత్తం నీతోనే ఉంటుంది. నా ఎల్లో గ్యాంగ్ ఆల్వేస్ నీతోనే ఉంటుంది. నీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతున్నాను, ఇప్పుడే వస్తాను. ఎందుకంటే మన గ్యాంగ్ లో అందరికి వెపన్స్ లేవని తెలిసింది. అన్ని కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇప్పుడే వస్తాను. మరి కొద్దిసేపట్లో బయలుదేరదాం. ఇప్పుడు మనకైతే చాలా పెద్ద పని అయితే పడిందనమాట. ఆ పనిలో ఫస్ట్ పని వచ్చేసి మనమైతే మన డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనమైతే ఎల్లో గ్యాంగ్లో ఉన్నాం. ఎల్లో గ్యాంగ్ని లీడర్గా వహిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఎల్లో డ్రెస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే తొందరగా వెళ్ళి అయితే ఎల్లో డ్రెస్ వేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ మంచి జాకెట్స్ అయితే ఉన్నాయి, ఎల్లో కలర్ జాకెట్స్. మంచి గ్యాంగ్స్టర్ లుక్లో మనమైతే కనబడాలి. అలానే ఇంకొకటి చెప్పాను కదా, ఇప్పుడే మన గ్యాంగ్ అయితే మాత్రం సరైన గన్స్ వెపన్స్ లేవని. ఇప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే మన గ్యాంగ్ కి కావాల్సిన గన్స్ అండ్ వెపన్స్ మనం తీసుకోబోతున్నాం. అలానే మన డ్రెస్ కూడా చేంజ్ చేసుకోబోతున్నాం. లేట్ చేయకుండా మనం ఫాస్ట్ గా వెళ్దాం. ఓకే, ఆ మైకేల్ పైన అయితే మాత్రం ఈ రోజు నేను పగ తీర్చుకుంటాను. మనకి హెల్ప్ చేసిన ఆ పర్పుల్ గ్యాంగ్ అయితే మాత్రం అస్సలు నేను మర్చిపోను. వాళ్ళైతే కలవాలి. ఆల్రెడీ సించ్ అండ్ ట్రెవర్ అక్కడే ఉన్నారనుకుంటా ఆ పర్పుల్ గ్యాంగ్ దగ్గర. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, నన్ను విడిపిస్తే డబ్బులు ఇస్తామన్నాం కదా. సో మనమైతే పేమెంట్ చేయడానికి అయితే వెళ్ళట్టుగా ఉన్నారు. వాళ్ళకి తెలియదు అనుకుంటా మనం ఎల్లో గ్యాంగ్ లో ఉన్నామని. వాళ్ళకి సడన్ గా మనమైతే షాక్ ఇవ్వచ్చు. కానీ ముందుగా మైకిల్ పైన మన ప్రతీకారం తీర్చుకోవాలి. నేనైతే అస్సలు ఆగను, నా రక్తం అయితే మాత్రం ఉడికిపోతుంది. ఓకే, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ షాప్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనకైతే ఒక మంచి ఎల్లో జాకెట్ అయితే కావాలి, షర్ట్ అయితే వద్దు. హలో అక్క, ఎలా ఉన్నారు? అక్క, ఒక మంచి ఎల్లో కలర్ జాకెట్ ఉండేవండి. మీరు వేసుకున్నారు కదా, ఆ కలర్లో ఉండాలి. అవునా, అదిగో ఆ కార్నర్ లో ఉంది చూడు, అక్కడ ఎల్లో కలర్ జాకెట్ నచ్చింది తీసుకో, తర్వాత డబ్బులు ఎత్తులే. డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తాను, డబ్బులు మనకు లేక కాదు. సరే అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా జాకెట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది. ఒకసారి రేట్స్ మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ జాకెట్స్లో నాకైతే ఎల్లో జాకెట్ నచ్చింది. ఇది కాదు, రెడ్ కలర్, ఇది కాదు, ఇది కాదు. అరే ఇవేవి కాదు మనకు కావాల్సినవి. ఇందులో ఎల్లో కలర్ జాకెట్ ఏది? అరే అక్క, ఎల్లో కలర్ జాకెట్ ఉందన్నావు కదా, కనబడట్లేదు నాకు. నువ్వు ఆ కిందనున్న వరుసలో చూస్తున్నావు, అది కాదు. నీ ముందుంది చూడు, ఆ 3 జాకెట్స్ లోనే ఉంది, అందులోని తీసుకో. ఓ అవును, ఇక్కడే ఉంది కదా, మర్చిపోయాను. ఓకే, ఇది కూడా కాదు, ఇది కాదు. ఎస్, ఏ జాకెట్ అంట. ఎస్, మనకు కావాల్సింది ఇదే. ఇంకా అలానే ఒక మంచి షార్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్లో కలర్ షార్ట్ అండ్ ఎల్లో కలర్ షూ మొత్తం తీసుకున్నాక అప్పుడు చూద్దాం. నాకైతే ఇప్పుడు డ్రెస్ చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది కదా. ఇక నుంచి మనమే అనమాట ఎల్లో గ్యాంగ్కి లీడర్. ఇప్పుడు ఆ గ్రీన్ గ్యాంగ్ లీడర్ అయిన మైకిల్ అయితే మాత్రం మనం అస్సలు విడిచిపెట్టకూడదు, మనల్ని చంపడానికి చూశాడు. సో ఓకే, మనమైతే ఒక షార్ట్ కూడా తీసుకుందాం. ఇక్కడ ఎల్లో కలర్ జాకెట్ ఉంది కానీ ఇవైతే నాకు అంత లుక్ ఇవ్వట్లేదు. సో నేనైతే ఫైనల్లీ ఒక షార్ట్ కూడా తీసుకున్నాను, అలానే షూ కూడా తీసేసుకున్నాను. సో మనం పేమెంట్ చేసి ఇక్కడ నుంచి తొందరగా మనమైతే మూవ్ అవ్వాలి. మన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే అక్క, ఎంత అయింది మొత్తం? సో ఎంతో కొంత అయింది రా, నేను కొంచెం ఎక్స్ట్రాగా పంపిస్తాను, చూసుకో. ఓకే, ఫైనలీ పేమెంట్ అయితే మనం పంపించేసామన్నమాట. సరిపోతుంది, మనకు కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఎల్లో గ్యాంగ్ లీడర్లా కనబడుతున్నాం కదా. అందరికంటే మనం కొంచెం డిఫరెంట్గా ఉంటేనే కదా లీడర్ అని తెలుస్తుంది. ఆ మైకిల్ గాడిని అయితే నేను అస్సలు విడిచిపెట్టను. వాడు నన్ను చంపడానికి చూస్తాడా? నేను వాడిని విడిచిపెడతా అనుకున్నాడేమో, అస్సలు విడిచిపెట్టే ఛాన్స్ లేదు. షూ చూసారా, షూ కూడా మనం ఎల్లో కలర్ టైప్లోనే తీసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ ఎవ్రీథింగ్ ఈస్ డన్. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం వెపన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మైకిల్ దగ్గర ఉన్న ప్రతి గ్రీన్ గ్యాంగ్ వాడి దగ్గర అయితే మాత్రం చాలా వెపన్స్ అయితే ఉన్నాయి. నేను ఇందాక చూసా కదా, బ్లూ గ్యాంగ్ వాళ్ళు ఇందాక అటాక్ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆర్పీజీస్ అయితే ఉన్నాయి. అరే ఇందాక నుంచి నీకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ధను. ఇప్పుడు చెప్పేది విను, మన దగ్గర ప్రొఫెషనల్ షూటర్స్ ఉన్నారు. ఇదిగో, నువ్వు అనుకున్నట్టుగానే ఆ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు వచ్చేసి బాంబ్స్ వేయడంలో ఎక్స్పర్ట్స్, మనం షూటింగ్ లో ఎక్స్పర్ట్స్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బాంబ్స్ నుంచి మనం తప్పించుకొని మన షూటర్స్ తో వాళ్ళు షూట్ చేసామంటే మన వాళ్ళకి ఏం కాదు. తొందరగా టాప్ పవర్ఫుల్ వెపన్స్ అయినా ఏకే గన్స్ తీసుకొని రా, ఓకేనా? అరే ఓకే డన్, నీ కాల్ అయితే నాకు రాలేదు. సరే నేను తీసుకొస్తాను, కంగారు పడకండి. ఓకే గైస్, సో ఫైనల్లీ మన వాళ్ళైతే చెప్పేశారు. మనం అనుకున్నట్టు కానీ దాని గురించే ఫోన్ చేశాడు అనమాట. సో వాళ్ళ దగ్గర పెద్ద ఆర్పీజీస్ ఇంకా గ్రెనేడ్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి మనం తప్పించుకోవాలంటే మన షూటర్స్ తప్పించుకుంటూ ఫైర్ చేయాలి. మన షూటర్స్ టాప్ నెంబర్ 1 షూటర్స్ అనమాట. ఓకే, ఫైనల్లీ మనమైతే చేసామన్నమాట. అబ్బా, ఏందయ్యా లోనికి చూసుకొని రాలేవా? లోనికి చూసుకొని రాలేకపోతున్నావు, గన్ కొంటావా నువ్వు? ఏం కావాలో చెప్పు తొందరగా. అరే చూసుకోలేదు భయ్యా. సరే కానీ నాకైతే మంచిగా ఏకే గన్స్ అయితే కావాలి, ఓకేనా? AK-47 అయితే నాకు ఫుల్గా ఇవ్వండి అర్జెంటుగా. చాలా గన్స్ కావాలి, దాదాపుగా ఒక 20 గన్స్ కావాలి. మొత్తం ప్యాక్ చేయండి బ్యాగ్లోని, ఓకేనా?
ఓకే, సో ఫైనల్లీ మనడైతే ప్యాక్ చేసి ఇచ్చేసాడు. గన్స్ అన్ని మన బ్యాగ్ లో అయితే ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ బాయ్, పేమెంట్ అయితే అయిపోయింది, చెక్ చేసుకో. అరే అయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రావా, ఏదైనా అవసరం అయితే నేను రెడీగా స్టాక్ మొత్తం తెచ్చి ఉంచుతాను, సరేనా? ఓకే బాయ్, అవసరం అయితే నేను వస్తా కదా, కంగారు పడకు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్లీ మన కార్ కలర్, ఇంకా అలానే మన డ్రెస్ కలర్, ఇంకా అలానే మన గన్స్ అన్ని తీసుకున్నాం. మన గ్యాంగ్ కూడా పూర్తిగా రెడీగా ఉంది. ఇప్పుడు మనం నేరుగా వెళ్ళి మైకిల్ ఇంటి పైన అటాక్ చేయడం మాత్రం మిగిలింది. ఇందాక నన్ను కాపాడే టైంలో మైకిల్ అక్కడ లేడు. సో ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మైకిల్ అయితే తన ఇంటికి వచ్చాడని తెలిసింది. నన్ను చంపడానికి చూస్తాడా? మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. సో ఇప్పుడు ఎల్లో గ్యాంగ్ అయితే ఫైర్ అవ్వబోతుంది అనమాట గ్రీన్ గ్యాంగ్ పైన. లేట్ చేయకుండా తొందరగా మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. అరే మళ్ళీ ఫోన్ చేస్తాడేంటి బాసు, ఒకసారి మాట్లాడదాం. ధను, నువ్వు ఎల్లో గ్యాంగ్ లో చేరిపోయావని వాళ్ళందరికీ తెలిసిపోయింది. మైకిల్ వచ్చేసి కొంచెం జాగ్రత్త పడుతున్నాడు. ఆ గ్రీన్ గ్యాంగ్ మొత్తం మైకిల్ ఇంటి దగ్గరికే ఉంది. నీకోసం ఎదురు చూస్తున్నాం, తొందరగా రా. ఓకే ఓకే, ఇప్పుడే వస్తున్నాను, మొత్తం డన్. ఓహో, వాళ్ళందరికీ తెలిసిపోయిందంట మనం ఎల్లో గ్యాంగ్లో ఉన్నామని. తెలిసిపోని, ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇంకా భయపడతారన్నమాట మన జోలికి రావడానికి. సరే ఫైనల్లీ మన గ్యాంగ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి గన్స్ అయితే మనం పంచేసి లేట్ చేయకుండా తొందరగా మనమైతే మైకేల్ ఇంటి పైన అటాక్ అయితే వెళ్ళబోతున్నాం. మన పవర్ ఏంటో చూపించబోతున్నాం. ఇంతవరకు మనల్ని తక్కువ అంచనా వేశాడు. నన్నే ఇన్ని రోజులు కేజ్లో పెట్టి కొట్టిస్తాడా? నన్ను చంపేయడానికి ప్లాన్ చేశాడు. దానికైతే మాత్రం అనుభవిస్తాడు. ఓకే బాసు, రెడీగా ఉందా మొత్తం? చివరికి ప్రతి ఒక్కరికి గన్స్ అయితే తీసుకొచ్చాను. అందరికి గన్స్ అయితే పూర్తిగా సర్దేసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం మైకిల్ దగ్గరికి అయితే మనం స్టార్ట్ అవ్వాలి. అదే ముందుగా వచ్చేసి నువ్వు తెచ్చిన గన్స్ అన్ని మన వాళ్ళందరికీ పంచి పెట్టేసే. మనకి సమయం లేదు, తొందరగా మనమైతే బయలుదేరాల్సి ఉంటుంది. సరిపోయింది, మన వాళ్ళందరికీ గన్స్ అయితే వెళ్ళిపోయాయి. ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ మనకంటే ముందు కొంచెం వెళ్ళి ఆ మైకిల్ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాని తర్వాత నువ్వు, నేను, ఇంకొంతమంది కలిసి వెళ్దాం. నేను దీనికి ప్రొఫెషనల్ షూటర్స్ ని పెట్టాను. ఎవ్వరికి ఏం కాదు. వాళ్ళు ఎన్ని బాంబులు ఎన్ని గ్రెనేడ్లు వేసినా కూడా మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. నువ్వు కూడా నీ దగ్గర గన్స్ ని రెడీ చేసుకో, సరిపోతుంది. నువ్వు చూసుకొని కేర్ఫుల్ గా ఫైర్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలుసు నువ్వు ఫైరింగ్ లో ఎక్స్పర్ట్ అని, అందుకే కదా నువ్వు నాకు చాలా నచ్చావు. సరిపోయింది, మొత్తం మన వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు మనం కూడా తొందరగా వెళ్ళాలి, పద. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ మైకిల్ అయితే చాలా పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలిసింది. ఇక్కడ తన దగ్గర ఉండే గ్రీన్ గ్యాంగ్ కాకుండా ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారంట. వాళ్ళందరూ ఎక్కడున్నారో అది కూడా కనిపెట్టాలి. మైకిల్ వచ్చేసి ఇప్పుడు ఇంటికాడ ఉన్నాడో లేదో అది కూడా మనకి డౌట్. ఎందుకంటే ఇందాక బ్లూ గ్యాంగ్ వచ్చినప్పుడు అయితే మాత్రం మైకిల్ లేడు కాబట్టి అక్కడ నేను ఎస్కేప్ అయ్యాను. ఇప్పుడు మైకిల్ అక్కడ ఉండొచ్చు, లేకపోవచ్చు, మనం చూసుకుని వెళ్ళాలి. ఒకవేళ మనకి ఇంకా సపోర్ట్ కావాలి అనుకున్నట్లయితే పర్పుల్ గ్యాంగ్ ఉంది. ఆ పర్పుల్ గ్యాంగ్ ని ఒకవేళ తీసుకొని రమ్మంటే మా ట్రెవర్ అక్కడే ఉన్నాడు. షిన్చాన్ ట్రెవర్ వచ్చేసి వాళ్ళని కూడా తీసుకొస్తాడు. అప్పుడు ఈజీగా మనం ఆ గ్రీన్ గ్యాంగ్ ని నేలమట్టం చేయొచ్చు. ఏమంటారు? అరే మనకి ఎవరి సహాయం అవసరం లేదు. మన గురించి నీకు తెలియదు అనుకుంటా, పద, నీకే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు చూస్తావు కదా మన పవర్ ఎలా ఉంటుందో. దెబ్బకి ఆ మైకిల్ గాడు పారిపోతాడు, వాడి ప్రాణాలే గాల్లో వదిలేస్తాడు. ఇప్పుడు చూడు, అదిగో ఆల్రెడీ మన వాళ్ళందరూ వచ్చేసి రెడీగా ఇక్కడ ఉన్నారు. నాకు తెలిసి ఆ గ్రీన్ గ్యాంగ్ కి ఎవరు కూడా తెలియకుండా ఇక్కడ జాగ్రత్తగా ఉన్నట్టుగా ఉన్నారు. సరిపోయింది. హలో కుర్రాళ్ళు, ఎలా ఉన్నారు? ఒక్కొక్కడు చాలా అంటే చాలా ప్రొఫెషనల్ షూటర్, ఎవరికి ఏం కాదు. ఇప్పుడు నేరుగా వెళ్ళి మనం వాళ్ళపైన అటాక్ చేయాలి. అప్పుడే స్టార్ట్ చేసావా? ఓ మై గాడ్. ఓకే గాయ్స్, అందరూ రెడీగా ఉండండి. మన వాడు ఆల్రెడీ ఫైర్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మన మీద ఫైర్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ మనమైతే అటాక్ చేయాల్సి ఉంటుంది. అదిగోండి, వాళ్ళ దగ్గర గ్రెనేడ్స్ ఉంటాయి, అవి చూసుకుని ఎస్కేప్ అవ్వాల్సి ఉంటుంది, లేకపోతే మళ్ళీ కష్టం. అదిగోండి ఫైర్ చేస్తున్నారు, జాగ్రత్త, గ్రెనేడ్స్ వేస్తున్నారు. అరే వీళ్ళపైన అటాక్ చేయాలి. ధను, కవర్ తీసుకో. ఓకే నేను తీసుకుంటున్నా, మీరు కూడా తీసుకోండి. సరిపోయింది. వామ్మో, వాళ్ళు పెద్ద పెద్ద నీళ్లు వేస్తున్నారు. ఓకే, ఎవడన్నా అడ్డొస్తే కాల్చి పెడద్దాం. వామ్మో, వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆర్పీజీలు అయితే ఉన్నట్టుగా ఉన్నాయి. నాన్ స్టాప్ గా బాంబ్స్ వేస్తున్నారు. అరే ఈ మైకిల్ కి మనం వచ్చినట్టుగా తెలిసిపోయింది. అరే స్టాప్ షూటింగ్ మై హౌస్ అని నాకైతే మెసేజ్ పెట్టాడు. నేను షూట్ చేయడం కాదు, ఒక్కొక్కటి నేను లేపేస్తా. నీ హౌస్ లో ఉన్న ప్రతిదీ లేపేస్తా. మైకేల్, నువ్వు ఎక్కడున్నావో బయటికి రా. అరే ఈ మైకిల్ గడు ఇక్కడ లేనట్టుగా ఉన్నాడు. వాడు తప్పించుకున్నట్టుగా ఉన్నాడు. అరే వెనక నుంచి వచ్చారు. గాయ్స్ చూసుకోండి, వెనక నుంచి వచ్చిన వెంటనే అటాక్ చేయండి. ముందు నుంచి ఎవడన్నా వస్తే నేను చూసుకుంటాను. అరే మన వాళ్ళని వీళ్ళు అటాక్ చేశారు. అయ్యో చాలా మంది. అరే చనిపోయారంటే మన వాళ్ళు. ఒకడు వెనక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీశాడు, నా పైన ఆర్పీజీ వేశాడు, నేను ఎస్కేప్ అయ్యాను. మన వాళ్ళు వెనక నుంచి వాడిని షూట్ చేసి పడేశారు. సరిపోయింది. అయ్యో, వీడి వల్లే మన వాళ్ళ ప్రాణాలు పోయాయి. వెనక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీశాడు. షా,
మన వాళ్ళు ఇప్పుడు చనిపోయారు, ఏం చేస్తాం చెప్పు. అరే దానికి నువ్వు బాధపడితే గ్యాంగ్ లో ఉండలేవు ధను, అర్థమవుతుందా? మనం గ్యాంగ్స్టర్స్, మన ప్రాణాలు మనం లెక్క చేయకుండా ఉండాలి. ఎవరైనా సరే దేనికి భయపడరు, వాళ్ళు చనిపోయినా కూడా ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు దేనికి భయపడరు కాబట్టి. నేను కూడా, నాకు ఏమైనా కూడా నేను భయపడను. ఆ మైకేల్, అరే ఇక్కడ కొంతమంది ఉన్నారు, పట్టుకోండి వాళ్ళని, పట్టుకోండి, వీళ్ళు తప్పించుకోకూడదు. రే ఆగండి ఆగండి, మిమ్మల్ని కాల్చకుండా ఉండాలంటే మీరు చెప్పండి. నా మీదకి వస్తారా మీరు? అరే వీళ్ళందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. అరే ఎవరో ఒక్కరినైనా విడిచిపెట్టండి, ఎందుకంటే మైకేల్ ఎక్కడున్నాడో మనకి తెలియదు. వాడిని పట్టుకోవాలంటే మనకి క్లూ ఉండాలి. వీళ్ళందరినీ మనం కాల్చుకుంటూ పోయినట్లయితే మాత్రం మనకి ఎవరు చెప్పరు. అరే ఇంకా చాలా మంది, రే ఆగరా, రే ఆగకపోతే కాల్చి పడేస్తా. ఆగరా, ఆగమంటే ఎవడు కూడా ఆగట్లేదు, ఇంకొక్కడు మాత్రం ఉన్నాడు. గాయస్ కాల్చకండి కాల్చకండి, నేను వెళ్తున్నా కదా, నేను వాడిని ఆపుతాను. ఆపిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్. అరే రే చచ్చిపోయాడంటారా? వామ్మో వీడిని గుద్దేశారు. అరే వాడికి ఏం కాలేదు. రే ఆగు, ఆగకపోతే కాల్చి పడేస్తా. ఆగరా. నేను అడిగిన దానికి కరెక్ట్ గా నువ్వు సమాధానం చెప్పినట్లయితే నేను అప్పుడు ఏం చేయను. ఒకవేళ చెప్పకపోతే మాత్రం ఇక్కడే ప్రాణాలు తీస్తాను. మంచి పని చేస్తావు కదలకుండా. సరే మీ బాస్ మైకేల్ ఎక్కడున్నాడో చెప్పు, వాడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో చెప్పు, వాడు ఎక్కడ దాగున్నాడు, వాడితో ఎంతమంది సైన్యం ఉన్నారో చెప్పు. ఏదైనా నాకు కరెక్ట్ గా చెప్పకపోతే మాత్రం ఇక్కడే నీ తల పుచ్చకాయలా పేల్చేలా పేలుస్తాను. అర్థమవుతుందా? చెప్పరా, చెప్పు. అరే అరే చెప్తా. అరే నన్నేం చేయకండి. ఆ పర్పుల్ గ్యాంగ్ వచ్చేసి మీకు సహాయం చేసింది కదా, సహాయం చేసి మిమ్మల్ని విడిపించేలా చేసింది. దాన్ని తెలిసిన వెంటనే అప్పుడు మైకేల్ మామ వెళ్ళాడు అక్కడికి. అరే ఇందిరా, ఏం పనులు చేస్తున్నారా? మిమ్మల్ని నేను పనిలో పెట్టుకోవడానికి నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారా బాయ్? రే ఇప్పటి నుంచి చెప్తా ఉండాను, ఇప్పుడు మనకి ఎవ్వడు కూడా పోటీ ఉండకూడదు. ఆ ధనుగాడు కూడా తప్పించుకొని ఆ ఎల్లో గ్యాంగ్ లో చేరడం తెలిసింది. మన గ్యాంగ్ ఇంకా గట్టిపడాలంటే మనకి ఇంకో గ్యాంగ్ కావాలి. ఇప్పుడు ఈ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళతో నేను మాట్లాడతాను, మీరేమనకండి. హే నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఈ పర్పుల్ గ్యాంగ్ దగ్గరికే ఈ గ్రీన్ గ్యాంగ్ వెహికల్ రావడం, అందులో కూడా ఆ గ్యాంగ్ మెంబర్స్ రావడమా? రే వీళ్ళు కాల్ చేయండి రా. అరే నేనేం గొడవ బండికి రాలేదురా బాయ్, నేను వినేది చక్కగా విను. ఓ ట్రెవర్, వేస్ట్ గాడి ఈడ కూడా ఉన్నారా నువ్వు? ఏడబడితే ఆడుంటున్నావు, నీ వల్లనే కదరా వాడు తప్పించుకున్నాడు. ఏం కంగారు పడకు, నీకు నేను చుక్కలు చూపిస్తా. అరే బాయ్ ఒకసారి వినండి, మీకు మాకు ఎటువంటి గొడవ గిట్ల లేదు. ఇప్పుడు మీరు మేము ఒకటే, ఎందుకంటే వీళ్ళు మీకు ఎంతో చిల్లర డబ్బులు ఇస్తున్నారు కదా, వీళ్ళు ఇచ్చేది 2 కోట్లు 3 కోట్లు. వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు సరే గాని, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం రా నీకు? అది కూడా గ్రీన్ గ్యాంగ్ తో వస్తావా? చెప్పు ఏం కావాలి నీకు, లేకపోతే నేను చంపేస్తా. ఇదిగో బాయ్, నీకు నాకు ఎటువంటి గొడవ లేదు. నువ్వు అట్లనే నా ఇంటి పైనకి అటాక్ వచ్చినావు, వచ్చి నా ఇల్లు మొత్తం నాశనం చేసినావు. కానీ నేను ఎందుకు బాధ గిట్లా పడట్లే, ఎందుకంటే ఇప్పుడు నా సైన్యాన్ని నేను గట్టిగా పెంచుకోవాలనుకుంటున్నా. నీకు డబ్బు అవసరం, నాకు సైన్యం అవసరం, అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. ఈ ట్రెవర్ గాడు చిల్లర పైసలు ఇస్తాడు, దానికి నేను 10 రెట్లు ఎక్కువ ఇస్తా. వాడు 2 కోట్లు ఇస్తే నేను 20 కోట్లు ఇస్తా. వాడు 5 కోట్లు ఇస్తే నేను 50 కోట్లు ఇస్తా. నాతోని ఉండండి, నాతో గిట్లా చేయగలపండి, అప్పుడు లాస్ శాంటోస్ ని ఏలేద్దాం. నువ్వు చెప్పింది నాకు చాలా నచ్చింది, సరిపోయింది. సరే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేయమంటావు? ఈ ట్రెవర్ గాడిని ఇంకా అలానే ఈ షిన్చాన్ గాడిని నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. మనం అనుకున్నట్టుగానే డీలింగ్ పెట్టుకుందాం, సరేనా మైకేల్? అరే వీళ్ళిద్దరిని ఓ స్థావరానికి ఇట్లా తీసుకుపోదాం, ఎందుకంటే వీళ్ళిద్దరు వల్లే ఆ ధనుగాడు తప్పించుకున్నాడు. ఈ ట్రెవర్ గాడు చాలా నకరాలు చేస్తున్నాడు. అందుకే మనం వీళ్ళిద్దరికి, నాకు ఓ దారం తెలుసుంది, ఆడనే నా గ్రీన్ గ్యాంగ్ కూడా ఉంటుంది. ఆడకు బోండి, అందరూ ఆడకు తీసుకుపోయినాక వీళ్ళిద్దరిని ఆడ పడేసినావంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఆ ధనుగాడు వీళ్ళ కోసం వస్తాడు కదా, అప్పుడు వాడిని ఏం చేయాలో చూద్దాం, అర్థమవుతుందా? ఇప్పుడు మనం అయితే డీలింగ్ కుదుర్చుకున్నాం కదా, పదండి వీళ్ళు నేరుగా ఆడకు తీసుకుపోదాం అని చెప్పి తీసుకుపోయాడు. నాకు అంతవరకే తెలుసు, నేను అక్కడికి వెళ్ళాను కదా. ఆ తరువాత వాళ్ళు కారులోని ఎక్కడికో వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలీదు. అంతే, అంతకు మించి నాకేం తెలీదు. ఇప్పుడు ఆ పర్పుల్ గ్యాంగు ఇంకా అలానే మా గ్రీన్ గ్యాంగు కలిసిపోయాం. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి, నాకేం తెలీదు. అమ్మ కాల్చకండి, అరే వదిలిపెట్టండి, అమ్మ అరే నన్ను వదిలేయండి, వెళ్ళిపోతాను. అరే వాడిని వదిలేయండి, వాడిని ఏం చేయకండి. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. షిన్చాన్ని ట్రెవర్ని వాళ్ళు కిడ్నాప్ చేసినట్టుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుంటుందంటారు? ఫైనల్లీ నేనైతే ఒక నిర్ధారణకు వచ్చాను. అదే ట్రెవర్ని షిన్చాన్ని వాళ్ళైతే కిడ్నాప్ చేశారని. కానీ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు ఖచ్చితంగా ట్రెవర్ని షిన్చాన్ని ఆ పర్పుల్ గ్యాంగ్ ఏరియాలోనే పెట్టుంటాడు. ఇప్పుడు మనం నేరుగా ఆ పర్పుల్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేద్దాం. మనకి ఎటువంటి సైన్యం అవసరం లేదు, మా నలుగురం
ప్రొఫెషనల్ షూటర్సే, నువ్వు కూడా కదా, సరిపోతుంది. లేట్ చేయకుండా తొందరగా మనమైతే అక్కడికి వెళ్దాం. ఓకే ఓకే, మనం అక్కడికే వెళ్దాం. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్గా నచ్చింది. రా ఫాస్ట్గా ఎక్కు. అయ్యో భయ్యా చూసుకోలేదు, సారీ. సరే మీరందరూ వెనక్కి వచ్చేయండి. రా ఫాస్ట్గా వెళ్దాం పదండి. ఇప్పుడు మనం నేరుగా ఆ పర్పుల్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడికి చుక్కలు చూపిద్దాం. అరే కానీ నేను నమ్మలేకపోతున్నాను. ఈ పర్పుల్ గ్యాంగ్ నాకు ముందనే హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయడం బట్టే ఇప్పుడు నేను ఆ మైకేల్ దగ్గర నుంచి తప్పించుకోగలిగాను. కానీ వాళ్ళు ఇప్పుడు ఇలా అమ్ముడుపోతారని నేను అస్సలు అనుకోలేదు. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు నాకు. ఎందుకు ఇలా జరిగిందంటారు? నీకో విషయం తెలీదు, ఆ పర్పుల్ గ్యాంగ్ చాలా చాలా నీచులు. వాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. మేము ఎల్లో గ్యాంగ్, మేమిప్పుడు మాటిచ్చామంటే మాట మీద నిలబెడతాం. అందుకే నీకోసం ఎంతవరకైనా వస్తున్నాం. ఎంతమంది ప్రాణాలు పోతున్నా కూడా లెక్క చేయకుండా నీకోసం పని చేస్తున్నాం. అర్థమవుతుందా? అందుకే ఎవరిని నమ్మకూడదు. ఓకే ఇదిగో ఈ ముందనే వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనమంటే ఏంటో చూపించాలి. అవును, ఇప్పుడు మన ట్రెవరు షిన్చాన్ కూడా ఖచ్చితంగా అక్కడే ఉంటారు. ఒకవేళ వాళ్ళు అక్కడ లేకపోతే మనం వాళ్ళని అడిగి ఎక్కడ తీసుకెళ్లాలో తెలుసుకోవాలి. గట్టిగా అడిగినట్లయితే ఖచ్చితంగా చెప్తారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చూసుకుని జాగ్రత్తగా కాల్చండి. మన వాళ్ళకి ఏం కాకూడదు. ఇందాక అసలుకే ప్రాణ నష్టం జరిగింది. అరే వీళ్ళందరూ కాల్చడం మొదలు పెట్టారు. గాయ్స్ అందరూ కవర్ తీసుకోండి. ఈ కవర్లోనే ఉండి మొత్తం మనం ఫినిష్ చేద్దాం. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి గొర్రెల్లా చేస్తారు మన చేతుల్లో. నేను నా దగ్గర ఉన్న వెపన్స్ ని రెడీ చేసుకుంటున్నాను. మీరు కూడా వెపన్స్ ని రెడీ చేసుకోండి. అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా షిన్చాన్ ట్రెవర్ కూడా ఇక్కడే ఉంటారనిపిస్తుంది. మనం కవర్లోనే ఉన్నాం, వాళ్ళందరూ కాల్చడానికి చూస్తున్నారు. ఇప్పుడు మనం ఇద్దాం వాళ్ళకి షాకు. రెడీగా ఉండండి గాయ్స్, అందరూ టేక్ యువర్ పొజిషన్స్. ఒక్కొక్కడికి చుక్కలు చూపించి 3 ముంతల నీళ్లు తాగించాలి. మంచిగా మనం కవర్ తీసుకొని ఫైట్ చేద్దాం. ఎవరికి ఏం కాకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. కమాన్ కమాన్ కమాన్. ప్రతి ఒక్కరిని పిట్టల్లా కాల్చేసాం. ఇంకా కొంతమంది వస్తున్నారు. ఎవర్రా మా మీదకి వస్తారు? అయిపోయారు. అరే ఎవరో వచ్చారేంటి? అరే ఎవరో బై మిస్టేక్ వచ్చినట్టుగా ఉన్నారు. కార్తో గుద్దేశారు వాళ్ళని. ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్దాం. అరే ఏంటి కొంపదీసి అందరూ చనిపోయారంటారా ఏంటి? అరే అందరినీ కాల్ చేసినట్టుగా ఉన్నాం. ఇప్పుడు షిన్చాన్ ఇంకా ట్రెవర్ ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి షిన్చాన్ని ట్రెవర్ని అక్కడే ఎక్కడో బంధించినట్టుగా ఉన్నారు. ఒకవేళ లేకపోతే అక్కడ ఎవడో ఒకడు ఉండే ఉంటాడు, వాడినైతే అడుగుదాం. ఇప్పుడైతే మాత్రం అందరినీ మనం ఫినిష్ చేసామే. సరే ఒకసారి చూద్దానండి. వాళ్ళ స్థావరంలో ఏదో గరాజ్లో పెట్టుంటారేమో అనిపిస్తుంది. ఎస్ నాకు కూడా అలానే అనిపిస్తుంది. మనం తొందరగా వెళ్ళి ఒకసారి చెక్ చేయాలి ధను. నాకైతే మాత్రం ఇక్కడ ఎవరు కనబడట్లేదు. మొత్తం ఈ పర్పుల్ గ్యాంగ్ ని మనం లేపేశాం. వీళ్ళే గొర్రెల్లా వచ్చి చచ్చారు. చెప్పాను కదా మన ఎల్లో గ్యాంగ్ ఎంత ప్రొఫెషనల్ షూటింగ్ లోని. అవును కానీ షిన్చాన్ ఇంకా ట్రెవర్ ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లేదు. షిన్చాన్ ట్రెవర్ ఎవరిని విడిచిపెట్టినావు? ఎక్కడున్నారా? అయ్యా నన్నేం చేయకండి, నాకేం తెలీదు. అరే నన్ను విడిచిపెట్టండి, నేనేం చేయను. బాగానే దాగున్నావు కానీ ఎక్కువసేపు దాగోలే నా దగ్గర. సరే గాని షిన్చాన్ ఇంకా ట్రెవర్ ఎక్కడున్నారో చెప్పు. చెప్పకపోయావు అనుకో ఇప్పుడు మీ వాళ్ళని ఎలా కాల్చానో అలానే కొంచెం డిఫరెంట్ వేలో కాలుస్తాను నిన్ను. అర్థమవుతుందా? చెప్పరా. అరే చెప్తాను. 1 మినిట్. ఇందాక ఏం జరిగిందంటే అప్పుడు ఆ ట్రెవర్ షిన్చాన్ వచ్చేసి వాళ్ళని అడగడం జరిగింది. అరే ఎందుకు ఇలా చేస్తున్నావని. మా పర్పుల్ గ్యాంగ్ వాళ్ళైతే మాత్రం డబ్బులకి అమ్ముడుపోయారు. అప్పుడు మైకేల్ చెప్పినట్టుగానే ట్రెవర్ని ఇంకా షిన్చాన్ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకెళ్లారు. ఆ ప్లేస్ యొక్క పేరు మాత్రమే నాకు తెలుసు, కానీ అది ఎక్కడుందో కరెక్ట్ గా నాకు తెలీదు. ఆ పేరు వచ్చేసి మోటల్ అనుకుంటా. ఎస్ మోటల్లో వాళ్ళైతే ఉంచారు. వాళ్ళు ఎక్కడున్నారో నాకు ఇప్పటికీ తెలీదు. అరే ఫైనలీ నేను ఏం గిట్లా అనుకున్నాను అదే అయ్యింది రాబాయ్. రైట్ ట్రెవర్ గా నువ్వు నాతో రారా. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు. నిన్ను షిన్చాన్ గాని ఏం చేయాలో నాకు తెలుసు. మీరే దీని అంతటికి కారణం. నా ఇల్లు గిట్ల పాడవడానికి, నా సైన్యం గిట్ల కూలిపోనీకి మొత్తం మీరే. మీకు ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కంగారు పడకండి. ఎక్కడికి తీసుకెళ్తున్నాను కంగారు పడకండి. మీ ధనుగాన్ని చంపినంత వరకు మిమ్మల్ని చంపను. అంతవరకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచుతాను. సరేనా? ఎందుకు కంగారు పడకండి. మీకు స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ ప్లేస్ లోనే ఉంటుంది. అరే కంగారు పడకరా బాయ్. మీ ఓని చంపినాకే మీ ఇద్దరిని చంపుతా. అర్థమవుతుందా? నాకెందుకు తెలుసు. అరే ఏంటబ్బా కాల్ చేశారా? తను చెప్తున్నాడు కదా. అరే చెప్తూ వాడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. మన
శత్రువులు వాళ్ళు మనకి మంచి చేస్తా అన్నా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. వాళ్ళని కాల్చి పడేస్తా, అర్థమవుతుందా? వాడు పారిపోవడానికి ప్రయత్నించాడు కాబట్టే వాడిని అందుకే లేపేశాం. ఇలా అందరినీ మనం చంపుకుంటూ పోతే మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? వాడు దగ్గర చెప్పడానికే వచ్చాడు, వాడు చెప్తున్నాడు అనే లోపే అబ్బా ఇప్పుడు ఆ మోటార్ అనేది ఎక్కడ ఉంటుందో, వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారో అవన్నీ మనకి ఎలా తెలుస్తుంది? అనవసరంగా తప్పు చేశారబ్బా మీరు. అరే యాదికి రాలేదురా, మర్చిపోయినా. సరే ఇప్పుడు ఏదో రకంగా మనమైతే దాన్ని కనిపెడదాం, కంగారు పడకు. అరే ఏం కంగారు పడకు అబ్బా, మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నామనే టైంలోనే ఇలా జరిగింది. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే మీరు నాతో రండి. మనకి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేది ఒక్కడు మాత్రమే. క్లియర్ కట్గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకు చెప్పేది లెస్టర్ మాత్రమే. లెస్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రతి ఇన్ఫర్మేషన్ మనకైతే వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఈ లెస్టర్ ఎవడు? కొత్తోడు? ఈడేమన్నా మనకి సహాయం చేసేవాడా లేకపోతే మన శత్రువా? వాడు సిటీలోనే పెద్ద హ్యాకర్ అనమాట. వాడికి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా తెలుస్తుంది. మీరు తొందరగా వచ్చి బండి ఎక్కినట్లయితే అప్పుడు మనం తొందరగా బయలుదేరొచ్చు అతని దగ్గరికి. అతను మాత్రం మనకి హెల్ప్ చేయగలడు, ఎందుకంటే మనకి ఇంకొకరు అయితే లేరు చెప్పడానికి. అనవసరంగా మీరు చంపేశారు అందరినీ. ఇప్పుడైతే మిగిలిన గ్రీన్ గ్యాంగు ఇంకా అలానే పర్పుల్ గ్యాంగ్ వచ్చేసి ఆ ప్లేస్లోనే ఉన్నాయి. ఆ ప్లేస్ పేరు ఏం పేరు అన్నారు? నేను మర్చిపోయాను. నాకు బాగా యాదికుంది. దాని పేరు మోటల్. మోటల్ అంటే ఎక్కడ? అదేమన్నా పెద్ద హోటలా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. సరే ఒకసారి మనం వెళ్ళి చూస్తే గానీ తెలియదు. నేనైతే మాత్రం ఎప్పుడూ ఈ పేరైతే వినలేదు. చిన్నప్పటి నుంచి లాస్ శాంటోస్ లో ఉంటున్నా. కానీ ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితిలో మన గ్యాంగ్ ని కొంచెం ఎక్కువ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మన ఎల్లో గ్యాంగ్ ని పూర్తిగా పిలిచేశాను. ఒక్కసారిగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి అక్కడ అందరినీ రమ్మంటాను. ప్రొఫెషనల్ షూటర్స్ అందరూ వస్తారు. వాళ్ళందరినీ ఏం చేయాలో మన వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం కంగారు పడకూడదు. అరే వాళ్ళు చూసుకుంటారు, కానీ ఏమన్నా చిన్న గ్యాంగ్ కాదు కదా, 2 గ్యాంగులు కలిసాయి. పర్పుల్ గ్యాంగు ఇంకా గ్రీన్ గ్యాంగు, వాళ్ళందరూ కలిపి అక్కడే ఉన్నారు. అందరినీ అటాక్ చేయాలంటే తక్కువ మందితో సరిపోదు, చాలా ఎక్కువ మంది కావాలి. అర్థమవుతుందా? ఓ నీకు ఎక్కువ మంది కావాలా? దగ్గర ఒక 10 మంది ఉంటే చాలు. మన వాళ్ళు అందరినీ మట్టి కలిపేస్తారు. ఇదిగో నీకు ఒకటి అర్థం కావట్లేదా? ఇందాక మనం పర్పుల్ గ్యాంగ్ పైకి అటాక్ కి వెళ్ళాం. వాళ్ళు దాదాపుగా 15 మంది ఉన్నారు. కానీ మనం నలుగురం ఒక్క దెబ్బ కూడా తినకుండా అందరినీ నేలమట్టం చేశాం. చూసావా? అది మన పవర్ అంటే. మనకి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ ప్రొఫెషనల్ షూటర్స్. ఓకే ఇప్పుడు ఎక్కడికి వచ్చామో నాకు అర్థం కావట్లేదు, కానీ వచ్చేసామా? ఇక్కడేనా ఉన్నాడు నీ ఫ్రెండ్? తొందరగా వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కో. నేను వెంటనే మన గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. అరే కొంచెం సైడ్కి జరగయ్యా, లోపలికి వెళ్ళాలి నేను. నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. లెస్టర్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ నాకు తెలియాలి. ఒక ఇంపార్టెంట్ అర్జెన్సీ. అరే ఇక్కడే ఉన్నావా? లెస్టర్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తావా? అరే ఎప్పుడు నువ్వు దానికోసమే వస్తావు కదా, మళ్ళీ కొత్తగా అడగడం ఎందుకు? సరే ఏంటో చెప్పు. అరే ఏంటిది ఎల్లో కలర్ డ్రెస్ వేసావు? అరే వీళ్ళందరూ ఎవరు? వామ్మో వీళ్ళు గ్యాంగ్స్టర్స్ లాగా ఉన్నారు. నన్ను చంపేస్తారా ఏంటి? వామ్మో ఎందుకు వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చావు? నన్నేం చేయకు. నువ్వేం అడిగినా నేను చెప్తాను ప్లీజ్. లెస్టర్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు మైకేల్ వచ్చేసి నన్ను చంపడానికి చూస్తున్నాడు. నన్ను చంపడానికి పర్పుల్ గ్యాంగ్ లో కూడా చేరాడు. సించాన్ ని ట్రెవర్ ని కూడా ఆ మైకేల్ కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు ఆ గ్రీన్ గ్యాంగ్ పర్పుల్ గ్యాంగ్ 2 కలిసే ఉన్నాయి. ఇప్పుడు అవి ఏం చేయబోతున్నాయో నాకు అసలు అర్థం కావట్లేదు. నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తావా? అది ఇన్ఫర్మేషన్ అంటే నాకు కరెక్ట్ గా తెలియాలి కదా, దేని గురించి అడుగుతున్నావో. నాకేమైనా క్లూ ఉంటే ఇస్తావా? అరే ఎందుకు లేదు. నాకు ఆ పర్పుల్ గ్యాంగ్ లో ఒక అతను చెప్పాడు వాళ్ళందరినీ మోటల్ కి తీసుకెళ్లారంట. మోటల్ అంటే ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. అరే ఇప్పుడు దారికి వచ్చావు, నేను క్లియర్ గా చెప్తా విను. మనకి సరస్సు ఉంది కదా, మౌంచిల్యార్డు, ఇంకా అలానే లేకు. ఆ లేక్ పక్కన సిటీకి దూరంలోని మోటల్ అనే పాతబడిపోయిన ఒక హోటల్ ఉంటుంది. అందులో ఇప్పుడు మనుషులైతే ఎవరు ఉండట్లేదు, అంతా ఖాళీగా ఉండి కూలబడిపోయింది. కానీ ఆ ప్రదేశాన్ని గ్యాంగ్స్టర్స్ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ హ్యాండ్లింగ్ లోనే ఉంటుంది. అక్కడే ఉన్నారనుకుంటా. అక్కడికే నాకు తెలిసి మైకేల్ తీసుకుని వెళ్ళుంటాడు. మరి తీసుకుని వెళ్ళి ఏం చేశాడో నాకైతే అంత కరెక్ట్ గా తెలియదు, కానీ నాకైతే లొకేషన్ క్లియర్ గా తెలుసు. అది వచ్చేసి మనకి సిటీకి దూరంలో ఉంటుంది. అక్కడే ఇప్పుడు గ్యాంగ్స్ మొత్తం ఉంటున్నారనమాట. ఇక్కడైతే పోలీసులు పెడతా ఉండదు. ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే వాళ్ళకి కవర్ తీసుకొని చంపడానికి మంచి ప్లేస్లా ఉంటాయని అక్కడే ఉంటున్నట్టుగా ఉన్నారు. అరే అందరికి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇగోటి మనకి స్పెషల్ గెస్ట్లు వచ్చినారు. వీళ్ళిద్దరిని చాలా
బాగా చూసుకోవాలనా, అర్థమవుతుందా? వీళ్ళిద్దరికి ఎట్లా ఉండాలంటే ట్రీట్మెంట్, వీళ్ళు నీళ్ళు అడిగితే నీళ్ళు ఇయ్యకూడదు, తిన్నేకి అన్నం అడిగితే అన్నం వేయకూడదు. ఎందుకంటే మన స్పెషల్ గెస్ట్లు కదా, వీళ్ళకి ఏం అడిగినా కూడా ఇయ్యకండి. వీళ్ళిద్దరికి ఒక స్పెషల్ రూమ్ లో ఉంచినాం. ఏడంటే రండి రండి రండి, కమాన్, మీకోసమే ఒక స్పెషల్ రూమ్ నేను పెట్టించిన. రారా ట్రెవర్ గా, నీకోసమేరా, ఎందుకంటే ఎప్పటి నుంచో నా ఫ్రెండ్వి కదా. ఇదిగో ఇదే, దీని లోపల వెళ్ళి మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. ఇక నుంచి మీ లైఫ్ మొత్తం ఈడనే ఉంటుంది. ఆ ధను గారిని చంపినంత వరకు. ఆడిని చంపిన తరువాత అప్పుడు మీ ఇద్దరు గురించి తరువాత మాట్లాడతా, సరేనా? పోండ్రా, లేకపోతే ఇప్పుడే చంపేయమంటారా? నేను మీకు కొంచెం సమయం మాత్రం ఇస్తున్నాను. వెళ్తారా? వెళ్ళరా. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు మైకల్. ఇప్పుడు ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మాకు ఏమన్నా అయినట్లయితే ధను నిన్ను చంపేస్తాడు, అర్థమవుతుందా? బాగా ఎక్కువ మాట్లాడుతున్నారా బాయ్? ఏరా మాటలు ఎక్కువవుతున్నాయి. సరే చెప్పినా కదా, వీళ్ళకి రాజ మర్యాదలు ఎట్లుంటాయో చూపించండి. సరిపోయింది. సరే, దమ్ముంటే వాడికి రమ్మనరా. వాడికి రమ్మను, వచ్చి బతకమను. వాడిని ఇంకా ఎల్లో గ్యాంగ్ ని మొత్తం నేల మట్టం చేయనీకి మా వాళ్ళు ఒకరు ఇద్దరు కాదురా బై, చాలా పెద్ద గ్యాంగ్ రెడీ చేసిన. ఈడ చూడు, ఎల్లో గ్యాంగ్ ఇంకా పర్పుల్ గ్యాంగ్ మొత్తం నా హ్యాండ్ ఓవర్ లో ఉందిరా బై. ఎవడు వచ్చినా సరే, ఆ ఎల్లో గ్యాంగ్ వచ్చినా సరే, అందరిని నేలమట్టం చేస్తారు, అర్థమవుతుందా? అరే మైకిల్ మామ, ప్లీజ్ మమ్మల్ని విడిచిపెట్టు. మేమేం చేసాము? ఎటువంటి తప్పు చేయలేదు కదా, నన్ను ఎలా పెడతావు ఇందులోని? ప్లీజ్, మా ధను అన్న వచ్చాడంటే నిన్ను అస్సలు వదిలిపెట్టడు. మైకిల్ మామ, విడిచిపెట్టు. అరే నాకు చిన్న కాముందిరా బాయ్, నేను బయటకు పోతున్నా. వాళ్ళకి రాజమర్యాదలు చూపియండి, సరేనా? జాగ్రత్తగా ఉండండి. ఎవడొచ్చినా సరే మీరు అందరూ లేపేస్తారని నాకు తెలుసు. సరే, ఇక నేను బయలుదేరుతున్నాను. నా జోలికి ఎవడైనా వచ్చినాడు అనుకో, ఎవడైనా చచ్చినాడనే. లాస్ శాంటోస్ కి కొత్త లీడర్ వచ్చాడు, కొత్త గ్యాంగ్ లీడర్. కొత్త గ్యాంగ్ లీడర్ కుదరా బాయ్, లాస్ శాంటోస్ కి బాస్ నేను. అరే ధను, నీకు ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా షేర్ చేశాను. ఇప్పుడు మోటల్ అనే ఏరియా ఎక్కడ ఉంటుందో దాని డీటెయిల్స్, ఇంకా అలానే గ్యాంగ్స్టర్స్ ఎందులో ఉంటారో ప్రతిదీ కూడా చెప్పాను. చూడు, జాగ్రత్తగా వెళ్ళు మిత్రమా. ఇది చాలా రిస్క్ తో కూడింది, ఎందుకంటే ప్రాణాలు పోవచ్చు. అక్కడ చాలా పెద్ద గ్యాంగ్ ఉందని విన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పర్పుల్ గ్యాంగ్, గ్రీన్ గ్యాంగ్ అక్కడే ఉన్నారు. అక్కడే ఖచ్చితంగా ఇంకా ట్రెవర్ ని, షించాన్ని బంధించారని కన్ఫర్మ్ కూడా అవుతుంది. సరే లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇక నేను బయలుదేరుతున్నాను. నాకు సమయం అస్సలు లేదు. పాపం షించాన్ ఇంకా ట్రెవర్ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు. గాయస్, ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది కదా, మనకి సమయం కూడా లేదు. తొందరగా మనమైతే బయలుదేరాలి. ఓకే లెస్టర్, నేను వెళ్తున్నాను. సరే, తొందరగా వెళ్దాం. మన గ్యాంగ్ మొత్తాన్ని పిలిచేయండి. లొకేషన్ అయితే వచ్చేసింది. అరే లొకేషన్ వచ్చినది. ఆ లొకేషన్ కూడా మన గ్యాంగ్ మొత్తం తెలిసిపోయినది. కంగారు పడకు, మనకంటే ముందే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా, ఇటువంటి విషయాల్లో మన వాళ్ళు ఆల్వేజ్ ముందుంటారు. సరే, తొందరగా మనమైతే బయలుదేరదాం. అక్కడ ఎంత పెద్ద పర్పుల్ గ్యాంగ్ అయినా ఉండని, ఎంత పెద్ద గ్రీన్ గ్యాంగ్ అయినా ఉండని, నువ్వు మన ఎల్లో గ్యాంగ్ పవర్ చూసిన తర్వాత నీకు ఇంకా ఎక్కువ ధైర్యం వస్తుంది. నువ్వేం కంగారు పడకు. మీ వాళ్ళకి ఏం కాకుండా మన వాళ్ళు చూసుకుంటారు. మన వాళ్ళకు కూడా ఏం కాదులే. ఇందాక ఎవడో దొంగ దెబ్బ తీశాడు వెనక నుంచి వచ్చి, లేకపోతే వాడి ప్రాణాలు కూడా పోతుండేవి. ఆ నమ్మక ద్రోహులైన పర్పుల్ గ్యాంగ్ ని, ఇంకా మన శత్రువులైన గ్రీన్ గ్యాంగ్ ని అస్సలు విడిచిపెట్టద్దు. కానీ జాగ్రత్తగా ఉండండి. మన ఎల్లో గ్యాంగ్ కి ఏం కాకూడదు. చాలా సేఫ్ గా ఉండాలి. ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా మన షించాన్ని, ట్రెవర్ని విడిపించాలి. ఆ తరువాత మైకేల్ గురించి చూద్దాం. మైకేల్ అక్కడే ఉంటాడు కదా, వాడిని ప్రాణాలతో పట్టుకోండి. అప్పుడు వాడిని ఏం చేయాలనేది లాస్ట్ లో డిసైడ్ చేయొచ్చు. లొకేషన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకి మోటల్ అని ఎక్కడ కనబడుతుందో చూడండి. నేమ్ అయితే ఇక్కడ గ్యాస్ అని ఉంది. ఇది కాదు, MOTEL. ఎస్, అదిగోండి, ఇదే అనమాట MOTEL మోటల్. ఇందులోనే ఉన్నట్టుగా ఉన్నారు. చూడడానికి కొంచెం క్రీపీగా ఉంది. ఎస్, ఇదే పాడుబడిపోయిన పాత హోటల్ అనుకుంటా. ఓ మై గాడ్, ఇందులోపలే ఉన్నట్టుగా ఉన్నారు. మనం వచ్చినట్టుగా ఖచ్చితంగా వాళ్ళు తెలిసిపోయి ఉంటుంది. జాగ్రత్త గాయస్, అందరూ గన్స్ పట్టుకొని రెడీగా ఉండండి. నా దగ్గర ఫుల్ గన్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా లోడ్ అయి ఉంది. గన్స్ డిక్కీలో ఉన్నాయి, కావాల్సినంత తీసుకోండి. గన్స్ మొత్తం రెడీగా తీయడానికి లోపలే పెట్టుకొని ఉన్నాం. నువ్వేం కంగారు పడుకో. ఇక మనం ఆట మొదలు పెడదామా? ఏంటి, మన నలుగురు ఏం చేయగలుగుతాం? మిగతా వాళ్ళేరి? అరే, ఇలాంటి వెనక్కి ఉన్నారా? అయ్యో, చూసుకోలేదు. ఓ మై గాడ్, అందరూ రెడీగా ఉన్నారు. అందరూ ప్రొఫెషనల్ షూటర్స్ అనుకుంటా. గాయస్, రెడీగా ఉండండి. మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారేంటి? అరే, వాళ్ళు ముగ్గురు ఆల్రెడీ అటాక్ వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. వామ్మో, ఎల్లో గ్యాంగ్ అసలు ఆగేటట్టుగానే లేదే. అరే, వీళ్ళు కూడా వెళ్తున్నారు. గాయస్, తొందరగా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి. నేను వెనక నుంచి వెళ్ళి షించాన్ని, ట్రెవర్ని కాపాడడానికి చూసుకుంటాను. మీరెవరికి ఏం కాకూడదు, ఓకే?
ఓకే, వాళ్ళందరూ డైరెక్ట్గా అటాక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు చాలా చాలా క్విక్గా ఉన్నారబ్బా, మన మాట కూడా వినట్లేదు. స్పీడ్గా ఎంత ఫాస్ట్గా మన శత్రువులు అంతం చేయాలని చూస్తున్నారు. సరే సరే, మనమైతే ఈ సైడ్ నుంచి వెళ్ళి తొందరగా మన ట్రెవర్ నుండి ఇంకా షించాన్ని కాపాడాలి. ఓ మై గాడ్, ఇక్కడ ఎంత క్రీపీగా ఉందో చూడండి. మొత్తం చాలా భయంకరంగా ఉంది. ఇది మొత్తం ఓపెన్ ఏరియా ఉంది కదా, ఇక్కడ ఎవరు లేరనుకుంటా. నాకు తెలిసి కొంచెం ముందున్నారేమో. అదిగోండి, ఆల్రెడీ ఫైరింగ్ జరుగుతుంది. మన వాళ్ళు కాలుస్తున్నట్టుగా ఉన్నారు. నాకు తెలిసి ఆ పాత పడిపోయిన బిల్డింగ్ పైన ఉన్నారేమో. ఒకసారి మనం ఇక్కడ కూడా చెక్ చేయాలి. మేబీ ఇక్కడ కూడా ఉంచొచ్చేమో కదా. ఓకే, ఇక్కడైతే లేనట్టుగా ఉన్నారు. మొత్తం ముఠా మొత్తం అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఎవరిని విడిచిపెట్టకూడదు. మన వాళ్ళైతే స్టిల్ ఫైరింగ్ చేస్తున్నారు. బాస్ అందరిపైన మేమైతే అటాక్ చేస్తున్నాం. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్ లో నుంచి ఆ రూమ్ కి అయితే వెళ్ళొచ్చు. తొందరగా వెళ్ళండి. ఇక్కడ లేరంటే ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మనమైతే ఈ సైడ్ నుంచి లోపలికైతే వెళ్దాం. ఓ మై గాడ్, ఇటు సైడ్ మొత్తం క్లోజ్ ఉంది. ఓహో, ఈ పైన రూఫ్ అయితే మొత్తం బ్రేక్ అయిపోయింది. ఈ రూఫ్ ద్వారా మనమైతే ఇక్కడి నుంచి అక్కడికైతే వెళ్ళొచ్చు అనుకుంటా. ఇక్కడ నుంచి నాకు ఎవరు కనబడట్లేదు, కానీ అక్కడైతే గ్యాంగ్ కనబడుతుంది. ఒకడైతే నిలబడున్నాడు. ఎస్, వాడినైతే షూట్ చేసాం. ఆల్రెడీ షూటింగ్ జరుగుతుందన్నమాట. వీళ్ళందరూ కవర్ తీసుకొని ఫైట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. మన వాళ్ళైతే ఎవరిని విడిచిపెట్టట్లేదు. మన వాళ్ళందరినీ వేసేస్తున్నారనమాట. ఓ మై గాడ్, మన వాళ్ళు ఎంటర్ అయిపోయారు. పదండి, మనం కూడా ఎంటర్ అవ్వాలి. ఈ బిల్డింగ్లోనే దాచిపెట్టినట్టుగా ఉన్నారు షించాన్ని ఇంకా ట్రెవర్ని. వాళ్ళిద్దరికీ ఏం కాకూడదు. ఓకే, పదండి, తొందరగా ఎంటర్ అవుదాం. మన వాళ్ళు ఈ రూమ్లో ఎంటర్ అయిపోయారంటే ఈ రూమ్ వచ్చేసి మన స్వాధీనంలోకి వచ్చేసినట్టే. ఖచ్చితంగా షించాన్ ట్రెవర్ ఇక్కడెక్కడ ఉండుంటారు. ఒకసారి మనం చూద్దాం. ఓ మై గాడ్, ఇంతమందా! ఓ, అందరినీ కాల్ చేశారా? మన వాళ్ళు చాలా ప్రొఫెషనల్ షూటర్స్ అనుకుంటా. 100%. ఒక్కొక్కడి ప్రాణాలు గాల్లో లేపేశారు చూడండి. వావ్, ఇంక్రెడిబుల్. ఎవ్వరూ బతికలేరు, కానీ ఖచ్చితంగా లోపల ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. మన వాళ్ళు లోపలే ఉన్నారు. ఓ మై గాడ్, కాలుస్తున్నారు. అందరూ స్వాధీనం చేసుకున్నారు. సూపర్. ఇక్కడే ఖచ్చితంగా షించాన్ ఇంకా ట్రెవర్ ఉంటారు. గాయ్స్, షించాన్ ట్రెవర్ కనబడ్డారా? ఓరి నాయన, ఇదేం కుప్ప! ఓహో, అందరికి చుక్కలు చూపించారు కదా. సూపర్ బాస్, ఇరగదీశారు. షించాన్ ఇంకా ట్రెవర్ వచ్చేసి పక్కనే ఉన్న రూమ్ లో ఉన్నారు. ధను, వెళ్ళి చూడు. ఇంకా పర్పుల్ గ్యాంగ్ లీడర్ కూడా. అరే, వాడిని కాల్ చేసావా? అరే అనవసరంగా కాల్చావు. వాడే పర్పుల్ గ్యాంగ్ లీడర్. వాడితో నేను మాట్లాడి కొంచెం చంపుదాం అనుకున్నాను. సరే, ఏం కాదులే. దరువన్నా వచ్చేసావా? మళ్ళీ నిన్ను చూస్తా అనుకోలేదు. నిన్ను చంపడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అవునా షించాన్, ఇక నువ్వు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మొత్తం క్లియర్ అయిపోయింది. అందరినీ మన వాళ్ళు క్లియర్ చేసేశారు. అందరూ సేఫ్ గానే ఉన్నారు. సరే, మైకిల్ ఏడెంతకి? మైకిల్ ఎక్కడికి తప్పించుకున్నాడు? అరే ధను, ఆ మైకిల్ గాడు సమయానికి మళ్ళీ ఇక్కడి నుంచి కనబడకుండా పోయినట్టుగా ఉన్నాడు. ఇక్కడెక్కడా లేనట్టుగా ఉన్నాడు. నేను మొత్తం చెక్ చేశాను. అవునా? వాడు కనబడకుండా ఎక్కడికి పోతాడు? వాడి ప్రాణాలు పోయేది ఈ రోజు నా చేతుల్లోనే. కమాన్, ఫాస్ట్ గా వెతుకుదాం. వాడు ఎక్కడో ఖచ్చితంగా దాగుని ఉంటాడు. ఎక్కడ ఉంటాడు. గాయ్స్, మొత్తం వెతకారా? మైకిల్ ఎక్కడో కనబడ్డా చెప్పండి. అరే, మొత్తం వెతికాం బాస్, కానీ వాడు ఎక్కడున్నాడో తెలియలేదు. వాడు ఆచూకీ కూడా తెలియలేదు. మాకైతే ఎవడూ కనబడలేదు బాస్. ఎక్కడికి తప్పించుకుంటాడు అబ్బా? ఇక్కడే ఎక్కడో ఖచ్చితంగా ఉంటాడు. కరెక్ట్ గా చూడండి. వాడైతే మాత్రం తప్పించుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం వాడిని పట్టుకొని ఎలా అయినా సరే తాట తీయాల్సిందే. నాకు తెలిసి ఈ పర్పుల్ గ్యాంగ్ ని, గ్రీన్ గ్యాంగ్ ని మొత్తం మనమైతే డిస్ట్రాయ్ చేసాం. ఇక గ్యాంగ్స్ అనేవి లేవు. ఇంకా మిగిలిన గ్యాంగ్ వచ్చేసి మన ఎల్లో గ్యాంగ్ మాత్రమే. ఇంకా మిగిలిన వాడు వచ్చేసి మైకేల్ మాత్రమే. వాడు ఎక్కడికో తప్పించుకొని పారిపోయినట్టుగా ఉన్నాడు. వాడిని విడిచిపెట్టకూడదు. 1 మినిట్, నేను చూసుకుంటా కదా. వాడిని ఎలా అయినా సరే పట్టుకుంటాను. ఇక్కడే ఎక్కడో ఖచ్చితంగా దాగుని ఉంటాడు, గుంట నక్కలాగా. వాడిని చంపాల్సిందే ఈరోజు. పాపం షించాన్ని ట్రెవర్ని టార్చర్ పెట్టాలని చూశాడు. నన్ను చంపి షించాన్ని ట్రెవర్ని కూడా చంపాలని చూశాడు. వాడు మంచోడు కాదు. వాడిని పట్టుకున్నంత వరకు అస్సలు విడిచిపెట్టను. గాయ్స్, కనబడ్డారా? తొందరగా వెతకండి. ఇక్కడే ఎక్కడో దగ్గర దాగునే ఉంటాడు, గుంట నక్కలాగా. అరే ధను, చెప్పేది విను. వాడిక్కడ లేడు. ఇక్కడి నుంచి వాడు తప్పించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలీదు. చెప్తున్నా కదా, విను. వాడిక్కడి నుంచి ఎక్కడికో ఎప్పుడో వెళ్ళిపోయాడు. మమ్మల్ని జైల్లో పెట్టి వీళ్ళని చూసుకోమని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ధను, చెప్పేది విను. వస్తున్నా, ఆగు. ఎక్కడికి వెళ్తాడు ట్రెవర్? ఇక్కడే ఎక్కడో ఉంటాడు కదా. అరే, నువ్వు చూసావా? 100% నిజమేనా చెప్పు. అరే, వాడు స్టార్టింగ్ నుంచి ఇక్కడ లేడు. మమ్మల్ని ఇక్కడ బంధించేసి వాడైతే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలీదు. తొందరగా మన గ్యాంగ్ మొత్తం రెడీ చేసుకో. నాకు తెలిసి వాడు దీనికంటే పెద్ద ప్లాన్ ఏదో వేసినట్టుగా ఉన్నాడు. అందుకే వాడు ఇంకో స్థావరానికి వెళ్ళినట్టుగా ఉన్నాడు. షించాన్, తొందరగా రా. మనం ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంది. ఎలా అయినా సరే వాడిని కనిపెడదాం. ఇప్పుడు వాడిని ఎలా కనిపెడతామో చెప్పుదాను. వాడిని కనిపెట్టాలంటే ఇంకా మనకున్నది లెస్టర్ మాత్రమే. ఒకసారి ఆగు, నేను లెస్టర్ కి ఫోన్ చేసి అడుగుతాను. లెస్టర్, ఒకసారి కాల్ పిక్ చేయి. లెస్టర్, నీకు మైకేల్ ఎక్కడున్నాడో తెలిసిందా? మైకేల్ తప్పించుకున్నాడు. ఎక్కడున్నాడో నాకు అసలు తెలియట్లేదు. వాడిని ఎలా అయినా సరే ఈరోజు నేను చంపాల్సిందే. చెప్పు, ఎక్కడున్నాడు వాడు? అరే ధను, మైకేల్ లొకేషన్ లాస్ శాంటోస్ లో లేదు. వాడి లొకేషన్ దుబాయ్ లో వస్తుంది. అంటే దీని ప్రకారంగా అరే, వాడు దుబాయ్ డాన్ ని కలిశాడు. వామ్మో ధను, వాడు దుబాయ్ డాన్ ని కలిశాడు. ప్రపంచంలోని ద డేంజరస్ డాన్, దుబాయ్ డాన్. వామ్మో ధను,
వాడు నిన్ను చంపడానికే వాడిని కలిసినట్టుగా ఉన్నాడు. ధను ఎలా అయినా తప్పించుకో, వాడు చాలా డేంజర్. వామ్మో దుబాయ్ డానా వాడంత డేంజరా? చెప్తున్నా కదా దుబాయ్ డాన్ అవని అమెరికా డాన్ అవని వాడు ఎవడైనా సరే నా జోలికి వచ్చినా మా వాడి జోలికి వచ్చినా ఎవరిని విడిచిపెట్టను. వెళ్తున్నా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నా. నాకు కరెక్ట్గా లొకేషన్ పెట్టు. దుబాయ్లో ఉంటే దుబాయ్కి వెళ్ళే కొడతాను, అమెరికాలో ఉంటే అమెరికాకి వెళ్ళే కొడతాను. అర్థమవుతుందా? నేను ఒకరిని టార్గెట్ పెట్టుకున్నా అంటే వాడు చచ్చినంత వరకు విడిచిపెట్టను. అరే ధను, కానీ ఇదంతా రిస్క్. వెళ్తా ట్రెవర్, ఎంత దూరమైనా వెళ్తా.